రాకడ వర్తమానమిచ్చున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు చెప్పుచున్న వాక్యం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఇది కడ వరకు వినాలని దేవుని పేట మనం చేస్తున్నాను. మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్నాను. ఈరోజు అంశము ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమం అనగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక పాపం అంటే ఏంటో అనుకుంటాం, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరినప్పుడు పాపము చేసినట్లే. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆజ్ఞను అతిక్రమించుటను ప్రియమైన దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్న ఒక అధికారి, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు. ఆయన ఏం చేశారంటే, ప్రియమైన దేవుడా, అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా నా పరిపాలనను ఏమని చెప్పుకుంటున్నారని రాజుగారు ప్రతి దినము కూడా రాత్రి సమయమందు మారు వేషం వేసుకుని దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక గ్రామానికి వెళ్ళేవారు. అక్కడ ఒక రైతు కనిపించినప్పుడు రైతు అన్నాడు, రాజుగారితో మాట్లాడుచున్నాడు. రాజుగారు అనుకోలేదు. ఆ రైతులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మరి ఆజ్ఞ అతిక్రమమే కదా, మరి ఏదేను తోటలో ఆ మంచి చెట్లను తెలివినిచ్చే వృక్షఫలమును దేవుడు వేయకుండా ఉంటే చాలా బాగుండు, వారు ఆజ్ఞను అతిక్రమించరు కదా అన్నాడు. దేవుడు ఆదికాండంలో 2వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు, మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించడమే కాకుండా ప్రియమైన సహోదరుడా, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చలించిపోయి 4 శాఖలైంది. ఈ తోటను తడపటానికి నదిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి తోటలో ఆ తోటను ప్రియమైన చక్కగా చూడటానికి, దాన్ని సేద్యపరచడానికి ఆదామును కలగజేశాడు. ఆదామును కలగజేసి ఆదాముకు అన్ని రకాల పండ్లను తినటానికి దేవుడు అధికారం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అయితే తోట మధ్యలో ఉంది ఒక జీవవృక్షమును మరణ వృక్షమును. గనుక ఈ తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు గబుక్కుని ముట్టుకుంటావేమో, ముట్టుకోవద్దని ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు. బాగానే ఉంది. సాటి అయిన సహాయం చేయాలనుకుండా చేశాడు కూడా. అప్పుడు ఆదాము తన యొక్క తండ్రి యొక్క ఆజ్ఞను మేరలేదు, కానీ ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని చేసిన ఆ స్త్రీ చల్లపూట వేళ చక్కగా ప్రయాణం చేసింది. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రైతు ఏమనుకుంటాడంటే, ఆదాము ఆజ్ఞ మేరకుండా ఉండాలంటే మరి దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును ఎందుకు మొలిపించాడు? ఒకవేళ మొలిపించకుండా ఉంటే చాలా బాగుండు, వారు పడిపోకుండా ఉందరు అని ఆ రైతు మాట్లాడుతూ, ఈ రాత్రి సమయం ముందు వెలుచున్న రాజుగారు విన్న తర్వాత రాజుగారు ఆ నైట్ ఇంటికి వచ్చేసాడు. తెల్లారి సభ పెట్టి ఏం చేశాడంటే అందరిని పిలిచాడు. అలాగే ఆ రాత్రి సమయం ముందు మాట్లాడుతున్న ఆ రైతుని కూడా పిలిచి, సహోదరుడా, నువ్వు మంచి పరిపాలన చేస్తున్నావు, మంచిగా గృహాన్ని పరిపాలిస్తున్నావు, మంచిగా అన్నీ కూడా చేస్తున్నావు, మరి దేవుని యొక్క పని విషయంలో కూడా నమ్మకంగా ఉన్నావు,
గనుక నీవు మంచి రైతువు అని అతన్ని పొగిడి ఏం చేశాడంటే, ఇదిగో మా యొక్క ఈ యొక్క బంగ్లా విషయంలో, ఈ యొక్క కోట విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తావని నీ చేతికి నేను తాళాలు ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఆ రాజుగారు తాళాలు ఇస్తూ ఏమన్నాడంటే, ఈ గదులన్నీ కూడా నువ్వు చక్కగా తిరగవచ్చు, చక్కగా చేయొచ్చు, అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ నా గది మట్టికి నువ్వు తలుపు తీస్తావు, తీయొద్దు, ఆ ఒక్కటే నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ తలుపు తీయకుండా నేను వచ్చే వరకు అట్టే ఉండి ఇవన్నీ చూడు, ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ పరిపాలించి చెప్పేసి రాజుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేదాడికి ఎప్పుడైతే రాజుగారు ఆయన గది తీయొద్దన్నాడో, వీడి యొక్క మనస్సులో వేదన, కంగారు, తొందరపాటు, నేను తీసేయాలి, అది అసలు ఎందుకు తీయొద్దని రాజుగారు అన్ని గదులు చూడమన్నాడే. అన్ని గదులు చూసుకుంటూ వచ్చాడు. రాజుగారు వెళ్ళిపోయాడు, వీడు ప్రారంభించాడు. అన్ని గదులు చూసుకున్నాడు, అన్ని గదులు చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అన్ని విధాలుగా అందరు కూడా చక్కగా ఉన్నారు, చూశాడు. అసలే లాస్ట్ అండ్ ఫైనల్గా రాజుగారి గది కాడికి వచ్చాడు. రాజుగారి గది కాడికి వచ్చి తీయాలి, మనసు గద్దిస్తుంది, తీ మనసు ప్రేరేపిస్తుంది, మనసు గలిబిలి చేస్తుంది. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు, తీయొద్దన్నాడు, తీస్తే ఏమవుతుందో, తీయపోతే ఏంటి అన్నట్టుగా ఈ రెండు విధాలుగా తడబడిపడిపోతూ ఏం చేశాడు, గబుక్కుని వెళ్ళి సల్లని తెగించి రాజుగారి గది తీసాడు. తీగాలి, దాంట్లో చక్కని పావురం ఉంది. ఆ పావురం తలుపు ఎప్పుడైతే తీశాడో తడాల్ని హఠాత్తుగా బయటికి వెళ్ళిపోయింది. వీడు కృంగిపోయాడు అక్కడే. అయ్యో, పావురం వెళ్ళిపోయింది, దాన్ని తీసుకురావాలంటే ఎలాగా, నేను తీసుకురాలని, అది దొరకదు నాకు అని ఇంకా ఏడుస్తూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు అలాగే నిల్చున్నాడు. ఈలోగా రాజుగారు వచ్చాడు, వచ్చాడు. రాజుగారు రాగానే రాజుగారు వెనకాల పావురం కూడా వచ్చేసింది. ఆయన పెంచుకున్న పావురం అది, ఆయన పెంచాడు, ఆయన అడుగులు జాడ నడుస్తుంది పావురం. తలుపేసాడు, కానీ అది బయటికి వెళ్ళిపోకుండా మళ్ళీ రాజుగారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి రాజుగారు కూడా వచ్చింది. కారణం, ప్రియమైన సహోదరుడా, అప్పుడు రాజుగారు అన్నాడు, ఎరా తలుపు తీసావా? అయ్యో, తలుపు తీసానే, పావురం వెళ్ళిపోయిందండి, మీరు పావురం దాంట్లో పెట్టారన్న సగం నాకు తెలియదే. ముందు చెప్పటం కాదు, చెప్పాను నీకు, తీయొద్దన్నాను. అలాగే ఆదాముని కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమనంటే, నీవు ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలమును ముట్టుకొద్దు, అసలు ముట్టుకొద్దు అన్నాడు. చెట్టుకాడికి వెళ్ళొద్దన్నాడు, తినొద్దన్నాడు. కానీ వాడు ఏం చేశాడు, తినేశాడు. అంటే తినాలని తినలేదు, తనకు సాటైన సహాయంగా ఇచ్చిన అవ్వ మోసపోయింది కనుక అపవాది యొక్క తొందరపాటుని బట్టి అపవాది ఏం చేసిందంటే, తిను ముట్టుకో అని తొందర పెట్టింది కనుక ఆమె దేవుడు తినొద్దన్నాడని కూడా అన్నా కానీ మీరు దేవతల్లాగా దేవుళ్ళగా అయిపోతారని స్వార్థం ఉపయోగించాడని చెప్పేసి మోసగించేసి ఆమె తినేసింది కనుక వచ్చి ఆదాము దగ్గరికి వచ్చేదాడికి మనోడు లేచాడు. అయ్యో, నా భార్య చనిపోయింది, ఆత్మీయ జీవితంలో నేను కూడా చనిపోవాలి అని ఏం చేసండి, ఆయన కూడా తిన్నాడు. అక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు కనుక దేవుడు చెప్పింది చేయటం మానేసి దేవుడు చెప్పింది విన్నాడు, గ్రహించాడు. కానీ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట నిరర్ధకం చేశాడు. ఎందుకంటే సాటి అయిన సహాయముగా దేవుడు ఇచ్చాడు కదా, ఆ సాటి అయిన సహాయము కొన్ని పండ్లు తెచ్చి ఆదాముకి ఇవ్వగానే తిన్నాడు. ఆయన తినాలని తినలేదు, కానీ ఆయన చేయాలని చేయలేదు పాపం. అలాగే సహోదరుడా, ఆదాము కూడా ఆ విధంగా చేయలేదు. నేను తీయొద్దన్న తలుపు తీసి తొందరపడ్డావు, నీ మనసును నువ్వు నిలుపుకోలేకపోయావు. అలాగే ఆదాము కూడా ఆ విధంగా ఆజ్ఞ అతిక్రమించాలని మించలేదు, కానీ అతడు మోసపోయాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ఆదాముని మనం అంటానికి సరిపోం. ఎందుకంటే ఆదాము చేసింది ఆజ్ఞ అతిక్రమించాడు కనుక లోకానికి పాపం వచ్చింది. అలాగే మనం కూడా విశ్వాసంలో సహవాసంలో తొట్టెళ్ళకూడగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. యవనస్తురాలా ఇక్కడ అన్నాడు, సామెతల గ్రంథం 20:11 అన్నాడు, బాలుడు సహితము తన నడవడి పరిశుద్ధమైనదో కాదో
యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. బాలుడు పరిశుద్ధుడు. బాలుడు యొక్క నడవడిక, యవనస్తుడి యొక్క నడవడిక పరిశుద్ధమైనది కాదు. అది తన యొక్క నడవడికను బట్టే మనము పరిశీలించవచ్చు. కనుక బాలుడు నడవలసిన త్రోభవానికి మనము నేర్పాలి. కనుక మన బిడ్డలకు కూడా యవనస్తులకు కూడా చక్కగా నేర్పి విశ్వాసం ముందుకు సాగాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. కనుక యవనస్తులారా, మీరు ఆజ్ఞ మీరొద్దు, తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి ఉండండి. అలాగే మాస్టర్ చెప్పింది చక్కగా చదువుకుని వ్రాసుకోండి. దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం ముందుకు సాగండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం అన్నాడు, ఒక మాట రాశాడు ప్రియమైన దేవుడా. ఏమన్నాడంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అలాగే ఈ యొక్క యవనస్తుడు, ఈ సహోదరుడు ప్రేమ నేను నడిచిన నడకే సరైనది, ఆదాముది తప్పన్నట్లుగా మాట్లాడాడు. కానీ వీడు నడిచింది రాజుగారి యొక్క ఆజ్ఞను మీరాడు, పాపము చేశాడు. కనుక ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. నా మార్గము, నేను నడుస్తున్న మార్గమే మంచిది అనుకుంటాడు. కానీ అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. దేవుని మార్గం వేరు, మానవుని యొక్క మార్గం వేరు, సాతాను మార్గం వేరు. కనుక దేవుని మార్గము, దేవుని యొక్క అడుగుజాడలు నడవాలని దేవుని పేట మనం చేస్తున్నాం. ఆఖరిగా యోబు గ్రంథము 40:8 అన్నాడు, నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుచుందువా. ప్రేమిద అపరాధాలు అన్నీ కూడా స్నేహితులు మోపారు దేవుని మీద. యోబు మీద అపరాధములన్నీ కూడా మోపారు. అలాగే యేసుక్రీస్తు మీద కూడా మోపారులే, యేసుక్రీస్తు మీద కూడా మోపారు. కనుక ప్రియమిద అపరాధములు మోపటానికి మనం ఏపాటి వారం, ఎదటి వారి మీద మనము నేరాలు మోపటానికి, ఎదటి వారిని ఏలెత్తి చూపించడానికి మనం ఏపాటు మనం సరి చేసుకోవాలి. కనుక మనము ఆజ్ఞ మేరకుండగా, తండ్రి యొక్క ఆజ్ఞ మేరకుండగా ఉండి విశ్వాసంలో సహవాసంలో ముందుకు సాగాలని దేవుని పేట మనం చేస్తున్నాం. కనుక ఏలైతే చూపిస్తున్నామేమో, యవనస్తులారా, తల్లిదండ్రుల మాట, దేవుని మాట వినండి, విధేయత కలిగి చక్కగా చదువుకుని విశ్వాసంలో సహవాసంలో దేవుని యొక్క అడుగుజాడలు నడవాలని దేవుని పేట మనం చేస్తున్నాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు చక్కని మాటలు మాకు అందించినందుకు నీకు వందనాలు. వినిచిన ప్రతి యవనస్తురాలను కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ సమయం దేవానికి స్తోత్రాలు నాయన. రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న నాయన, నడక ప్రయాణం చేస్తున్న, సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే ఆటోల మీద ప్రయాణం చేస్తున్న వారిని నాయన, లారీల మీద ప్రయాణం చేస్తున్న, బస్సుల మీద ప్రయాణం చేస్తున్న వారిని ఆ నాయనని స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభువా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ట్రైన్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, విమానాల మీద ప్రయాణం చేస్తున్న వారిని, అంతరిక్షాల్లో ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఇదిగో దేవానికి స్తోత్రాలు నాయన ఇదిగో నా ప్రభా హెలికాప్టర్ మీద ప్రయాణం చేసిన బిడ్డలను నాయన కాపాడి నడిపించి దేవానికి స్తోత్రం. అందరికీ నీ కృప తోడుగా ఉంచమడుగుచున్నాను తండ్రి. నాయన, చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని నాయనానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా సాఫ్ట్వేర్లను, ఇంజనీర్లను, కలెక్టర్లను నాయనకి స్తోత్రం తండ్రి, సబ్ కలెక్టర్లను నాయన, అదేవిధంగా నా ప్రభా యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ప్రతి ఒక్కరిని కూడా నాయన జాబులు ప్రతి ఒక్కరిని నాయన కాపాడి నడిపించి నాయన, పోలీసు అధికారులను వారి కుటుంబంలో కూడా దీవించి నాయన ఆశీర్వదించి అడుగుతున్నాను దేవా. ఈ పరిచయం రాకుండా కొనసాగించిన పరిచయాలు పాలు పొందుతున్న ప్రతి యవనస్తులను కూడా అందరిని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ చేత నింపి నడిపించండి. ఆదరణ దాచమని, శక్తి దాచమని, కృప అనుగ్రహించమని, తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన శక్తిని అనుగ్రహించమని నీవే ఘనత మహిమ పొందని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.